అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సుభాష్ చంద్రబోసు, జవహర్లాల్ నెహ్రూ లాంటి వ్యక్తులు 1930 జనవరి 26వ తారీఖు రోజు పూర్ణ స్వరాజ్‌ని డిక్లేర్ చేస్తారు. గణతంత్రం అంటే ఏంటి? మనకి ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంటది. నేను మోనార్క్‌ని, నన్నెవరు మోసం చేయలేరు అన్నట్టు. అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్‌ని మనం తీసుకున్నాం. నీకు రాజ్యాంగం అర్థం కావాలని అది టెక్స్ట్ బుక్ ఉంటదా? టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే అలా పేజెస్ తిప్పుకుంటే మనకు నీట్‌గా కనపడతది. విప్లవం అంటే శ్రమ యొక్క ఫలితాలను సమత్వంతో పెంచడం. అంటే గాంధీజీ నిజంగా నేను ఒక పిచ్చివాడు తుపాకీకి బలి కావాల్సి వస్తే నవ్వుతూ అందుకు సిద్ధంగా నా జిందాబాద్ సర్వరోసేకి తమన్నా వారికి కుమరుడు మావెనాచ్ మావెరాజ్ చల్ చందలు చల్లి అట్లే అదుసిగా శవడు రానా భరత జాతి గప్పమని తుచ్చు దళపతి ఇప్పుడు అబ్దుల్ గారి నవ్వుతూ ఎన్నుకున్నాను అన్ని రంగాల్లో ఎక్సలెన్స్. అది ఇంకొక స్టోరీ ఉంది. ఒక ఊరి గ్రామ పెద్ద అందరం కూడా మన హక్కుల్ని ఎంజాయ్ చేయడమే కాకుండా మన బాధ్యతల్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ మన భారతదేశాన్ని ఒక భూమిలో ఒక స్వర్గంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ